హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈ రోజు అయితే గుమ్మడికాయ హల్వా చేయబోతున్నాము. ఈ గుమ్మడికాయని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని కడిగి మళ్ళీ చెప్తేడి ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మా టెడ్డీ చాలా కష్టపడుతుందండి. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి. గుమ్మడికాయల్ని ఈ ముక్కల్లో తగినన్ని వాటర్ పోసుకొని, ఇదిగోండి చూపిస్తున్నాం కదా, ఈ విధంగా వాటర్ అయితే పోసుకోండి. వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాక ఈ విధంగా వస్తుంది. దీన్ని మనం గంటితోనే బాగా ప్రెస్ చేస్తే చాలా మెత్తగా అయితే అవుతుంది. ఈ లోపల మనం గీలో డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై అయితే చేసుకున్నాము. జీడిపప్పు, ఎండి ద్రాక్ష, మీ దగ్గర కొబ్బరి ఉన్నా కూడా వేసుకోవచ్చు. మేమైతే వేసుకోలేదు. ఈ విధంగా అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కాచి చల్లార్చిన పాలనెత్తి పక్కన పెట్టుకోవాలి. మీకు తీపికి తగ్గట్టు ఒక బెల్లం ముక్కనైతే దంచి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందాక ముందు వీడియోలో చెప్పాను కదా, డ్రై ఫ్రూట్స్ అన్ని ఈ విధంగా నెయ్యిలో వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఇందాక గ్యాస్ మీద పెట్టుకున్నాం కదా గుమ్మడికాయ ముక్కలు, సిమ్లో పెట్టుకొని ఈ విధంగా మెత్తగా అయితే చేసుకోవాలన్నమాట. చూడండి, మెత్తగా వచ్చేసేసింది. ఇప్పుడు గుమ్మడికాయ మెత్తగా అయిపోయింది కదండి, సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న బెల్లంని, మీకు ఎంత తీపి కావాలో అంత బెల్లంని అందులో యాడ్ చేసేద్దాము. బాగా కలిపి పెట్టేద్దాము గరిటతో. బెల్లం వేసిన ఒక 3 minutes అయితే డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేసేసామండి. దాని వీడియో తీయలేదు. ఇప్పుడు మొత్తం మిక్స్ అయిపోయింది కదా బెల్లము అలాగే డ్రై ఫ్రూట్స్, గుమ్మడికాయ ముక్కలు చిక్కబడిన తర్వాత కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసాము. ఇంకా గుమ్మడికాయ హల్వా అయితే రెడీ అయిపోయిందండి. గ్యాస్ ఆఫ్ చేసే ముందు ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యిని అందులో మళ్ళీ యాడ్ చేసేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా గుమ్మడికాయ హల్వా అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్.